రఘురామకృష్ణరాజుకి అమిత్ షా గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా? రఘురామకృష్ణరాజు సీటు వ్యవహారంలో చంద్రబాబు ఢిల్లీ కేంద్రంగా చక్రం తిప్పారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. రఘురామకృష్ణరాజు గారికి అమిత్ షా గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని, రఘురామకృష్ణరాజు గారి సీటు వ్యవహారంలో చంద్రబాబు గారు ఢిల్లీ కేంద్రంగా చక్రం తిప్పారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, ఇక నర్సాపూర్ క్యాండిడేట్గా రఘురామకృష్ణరాజు గారిని అనౌన్స్ చేయడం ఒక్కటే లేటా? ఆయనకి అమిత్ షా గారు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు తెలుగుదేశం ఇస్తుందా సీటు, బీజేపీ ఇస్తుందా? బీజేపీ ఇవ్వచ్చు అనేది వార్త బయటకు వచ్చింది మేడం. ఆ సీట్ అయితే బీజేపీ తీసుకుంది, ఆ కాన్స్టిట్యున్సీ కాబట్టి బీజేపీ వేసింది. నర్సాపురం వాళ్ళే తీసుకున్నారు కదా, వాళ్ళు పొత్తులో భాగంగా నర్సాపురం సీట్ని బీజేపీ వాళ్ళకి కేటాయించారు కాబట్టి అంటే వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు మామూలుగా బీజేపీకి అంత స్ట్రాంగ్ క్యాండిడేట్స్ లేరు ఆంధ్రప్రదేశ్లో. బాగా గట్టి క్యాండిడేట్ అంటే పురంధరేశ్వర్ తప్పితే గట్టి క్యాండిడేట్ కనిపించట్లా. ఈ సందర్భంలో మరి సీట్లు అయితే తీసుకున్నారు, మరి గట్టి క్యాండిడేట్లు కూడా పెట్టాలి కదా, కాస్త సుమారైన క్యాండిడేట్లు పెట్టాలి కదా. చూస్తే వాళ్ళ క్యాండిడేట్ లేరు. అందుకని చెప్పి ఏదేమైనా సరే రఘురామకృష్ణరాజే బెటరు. రఘురామకృష్ణరాజు పోయినసారి జగన్మోహన్ రెడ్డిని అబాస్ పాలు చేయడానికి రఘురామకృష్ణరాజు చేసినంతగా బహుశా తెలుగుదేశం కూడా చేయలేదేమో. రచ్చబండాన్ని పెట్టి ఆయన ప్రతిరోజు ఎన్నో మాటలు పడి, ఆయన అన్న మాటల గురించి మనం కూడా మొన్న మాట్లాడుకున్నాం, దారుణమైన మాటలు. ఆఖరికి శ్రీరెడ్డితో కూడా మాట్లాడిచ్చారు, అలాగే వాడు పంచప్రభాకర్తో మాట్లాడిచ్చారు. అసలు ఆయన పర్సనాలిటీ గురించి, ఆయన జుట్టు గురించి, అంటే వీళ్ళు చూసేది మనిషి లావా, ఎత్త, పొట్ట, పొడుగా, లేకపోతే జుట్టు ఉందా, జుట్టు లేదా అనేది చూసేంత స్థాయిలోనే వీళ్ళు ఇంకా ఉన్నారు అని అనిపించేటట్లు దారుణమైన స్థితిలో మాట్లాడారు. అయినా కానీ తట్టుకున్నాడు మనిషి. మరి ఏదైనా రాజకీయాల్లో ఓపిక ఉండాలనేది అందుకే. కాకపోతే ఆయన చేసిన ఒక్కటే ఆయన డ్రాబ్యాక్ ఏంటంటే, వైసీపీని వద్దు అనుకున్న మరుక్షణం ఆయన పోతే పోయిందని ఎంపీ సీటు వదిలేసేసి వేరే పార్టీలో చేరి ఉండాల్సిందే. అది బీజేపీలో చేరినా నష్టం లేదు, అలాగే తెలుగుదేశంలో చేరినా నష్టం లేదు. ఆయనకు ఒక పర్సనల్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఇమేజ్ లేని వాళ్ళు అయితే పార్టీ సుగంధం మనం కొంచెం పూసుకోవాలి అని అనుకుంటారు. ఆయనకి ఆల్రెడీ ఆయనకి ఒక స్ట్రేచర్ ఉంది, ఆయనకు ఒక గ్లామర్ ఉంది, ప్రజల్లో పలుకుబడి ఉంది. కాకపోతే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అనేది ఏంటంటే, అసలు నువ్వేం చేసావు నియోజకవర్గానికి? ఆయన చేయలేదు, మీరు చేశారా? మీరు ఎంతమంది గెలిచారు? 22 మంది గెలిచారు. 22 మందిలో రఘురామకృష్ణరాజు ఏమీ చేయలేదు అనుకుందాం, 21 మంది ఏం చేశారు చెప్పాలి కదా. అంతా బాగుంటే లావు శ్రీకృష్ణదేవరాయలు ఎందుకు బయటకు వచ్చేసేస్తాడు? ఇంకొకళ్ళు ఎందుకు బయటకు వస్తారు? మీరు బాగుంటే, మీ పరివిధానం బాగున్నా, ప్రజల్లో మీ పలుకుబడి తగ్గకపోతే ఎవరైనా ఎందుకు బయటకు వచ్చేస్తారు? ఇప్పుడు చూడండి, తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కళ్ళు దిగే పని మీదే ఉన్నారు కానీ ఎక్కే పని మీద లేరు. ఎందుకు? కారణం ఏంటి? ఎందుకు దిగిపోతున్నారు? అక్కడ పవర్ లేదని అర్థమైపోయింది, పవర్ రాదు అని అర్థమైపోయింది. 5 ఏళ్ళు అయితే రాదు కదా. ఇప్పుడు వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ప్రకారం పదవి లేని చోట ఉండటం అనవసరం అనుకున్నారు. అధికారం ఉందని వెళ్ళారు అక్కడికి, అది లేదు అని తెలియగానే వచ్చేసారు. ఇదేమో తెలుగుదేశం 40 ఏళ్ళు 30 ఏళ్ళు అంటి పెట్టుకుని ఉండటానికి, లేదంటే ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి రేపు అధికారం పోగానే ఎట్లా మనం ఏది చెట్లకు మందు కొడితే పురుగులు రాలిపడ్డట్టు వచ్చేస్తారు బయటికి. అంటే ఇది కరెక్ట్ అని కాదు నా ఉద్దేశం. రాజకీయాలు ఇలా ఉండాలని మనం కోరుకోము, కానీ వాస్తవం అలాగే జరుగుతుంది. ఈ రాజకీయ నాయకుల పరిస్థితి అట్లుంది. అట్లాంటప్పుడు మీరు వదిలేసేసి తెలుగుదేశంలో చేరి ఉండాల్సింది. ఆయన చేయలేదు అని అనడం, ఏం చేశావు నువ్వేం చేశావు అని అడగటం
దానంత మిస్టేక్ ఇంకొకటి లేదు వైసీపీ పార్టీ వాళ్ళది. వాళ్ళు ఏంటంటే కావాలని ఇప్పటిదాకా 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి వేధించారు. ఏ రోజైతే 3 రాజధానులు అనేది వచ్చిందో ఆ రోజు నుంచి గొడవలు స్టార్ట్ అయిపోయినాయి ఆయనకిను వాళ్ళకి. ఇంకా పాత పూర్వాశ్రమంలో గొడవలు కూడా ఏదో డబ్బు లావాదేవీలు కూడా వాళ్ళిద్దరికీ ఉన్నాయి అంటారు. అలాగే అసలు ఈ పెద్ద మనిషికి ఎంత సహాయం చేశాడు జగన్మోహన్ రెడ్డికి. అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడుండేవాడండి? అసలు ఏంటి పరిస్థితి? అసలు రఘురామకృష్ణరాజుతో పోలిస్తే నువ్వు వైఎస్ఆర్ కొడుకు కాకపోతే నీ సంగతి ఏంటి? అదే రఘురామకృష్ణరాజు అట్లా కాదు కదా. వాళ్ళ అమ్మ వాళ్ళు తరతరాలుగా డబ్బులున్నోళ్ళు కావచ్చు, కానీ అతను వ్యాపారాలు పెంచుకుంటానే వస్తున్నాడు కదా, నిరూపించుకుంటానే వస్తున్నాడు కదా. మరి అలాంటప్పుడు అతని దగ్గర నుంచి నువ్వు సాయం తీసుకుని ఇక నీకు వద్దు అనుకున్నావు, అతను ఉపయోగపడ్డావు అనుకున్నావు, బయటికి పంపించేసావు. పొమ్మనకుండా పొగబెట్టడంలో నీ తర్వాతే ఎవరైనా చూస్తున్నాం కదా రీసెంట్ డేస్లో ఒక్కొక్కరిని. మరి ఈ పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు పదే ఒకటే మనం అనుకునేది, ఆయన కొంచెం ఆలస్యం చేశాడు, నిర్ణయం తీసుకోవటంలో ఆలస్యం చేశాడు. ఏది ఏమైనా మీరు రఘురామకృష్ణరాజు గురించి మాట్లాడేంత వ్యవహారం మీ దగ్గర లేదు. అందుకని చెప్పి మీరు మీ పార్టీలో నుంచి టీడీపీ తరఫున పోటీ చేసినా కూటమి తరఫునే కదా, ఏం చేసినా కానీ గెలవబోయేది అతనే. మీరు అక్కడ నరసాపురంలో ఆయనకు వ్యతిరేకమైన, ఆయనకి సమానమైన దరిదాపుల్లో కూడా దగ్గరగా ఉండే క్యాండిడేట్ని మీరు పెట్టలేరు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి అమిత్ షా గారు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని, అందులో భాగంగానే శనివారం రోజు అంటే రేపు ఆయన్ని ఢిల్లీ రావాల్సిందిగా వాళ్ళు కోరారంటూ కూడా ఒక వార్త వచ్చిన నేపథ్యంలో కన్ఫర్మ్ అండి. అందుకే మనం ఇంతసేపు అది మాట్లాడుకుంది. ఆయనకు సీట్ కన్ఫర్మ్. ఒకవేళ బీజేపీ కూడా మొండి చేయి చూపించింది అనుకుందాం, పోనీ ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలుస్తాడండి. అంటే ఇప్పటికే నరసాపురం నుంచి భారతీయ జనతా పార్టీ వర్మ గారిని అక్కడ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు రఘురామకృష్ణరాజు గారి వ్యవహారంలో ఢిల్లీ కేంద్రంగా చక్రం తిప్పారని, అవసరమైతే నరసాపురం సీట్ని మాకివ్వండి టీడీపీకి, మీకు ఏలూరు స్థానాన్ని ఇస్తాము అంటూ కూడా చంద్రబాబు గారు అమిత్ షా గారితో సంప్రదింపులు జరిపారు రఘురామకృష్ణరాజు గారి కోసం అంటూ కూడా ఒక వార్త వస్తూ ఉంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజుని వదులుకోవటం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదండి. అందుకే పాకులాడుతున్నాడు, పెనుగులాడుతున్నాడు. అందుకోసం చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఇంకొకరికి అక్కడ సీట్ ఇచ్చి ఓడిపోతే పొత్తుకు ఉపయోగం ఏముంది చెప్పండి? ఇప్పుడు పొత్తు పెట్టుకున్నామంటే అర్థం ఏంటి? రకరకాల మాటలు వస్తున్నప్పటికీ కూడా, కార్యకర్తల దగ్గర నుంచి అసంతృప్తి వస్తున్నప్పటికీ కూడా, ఏది ఏమైనా పొత్తు పెట్టుకున్నారు కదా. పొత్తు పెట్టుకున్నప్పుడు దానికి న్యాయం జరగాలి. న్యాయం జరగాలి అంటే అందరూ సరైన క్యాండిడేట్ని పెట్టాలి. ఇప్పుడు నరసాపురంకి చూసుకుందాం మనం. రఘురామకృష్ణరాజు కంటే ఏగుడైన క్యాండిడేట్ ఎవరు ఉన్నారు చెప్పండి? కాబట్టి ఆయనకి ఇవ్వటం కరెక్టు. అందుకే చంద్రబాబు నాయుడు ఆలోచించి 1-10 సార్లు ఆలోచించి అవసరం అనుకుంటే వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడి, ఈలోపు చాలా చవాకులు బయటకు వచ్చినాయి. అసలు జగన్మోహన్ రెడ్డి చక్రం తిప్పాడు బీజేపీ దగ్గర, అది రకరకాల మాటలు వచ్చినాయి. ఇవన్నీ ఏంటంటే కొంచెం కాలక్షేపానికి ఒక గ్యాప్ వస్తే గ్యాప్లో మాట్లాడుకునే మాటలు తప్పితే, ఇప్పుడు వీళ్ళతో పొత్తు ధర్మం పెట్టుకొని అసలు వీళ్ళతో ఎందుకు పెట్టుకున్నారు బీజేపీ వాళ్ళు? తెలుగుదేశంతో వాళ్ళకి సీట్లు తక్కువ వస్తే కష్టం కాబట్టి, తెలుగుదేశం బలంగా ఉంది కాబట్టి తెలుగుదేశం అండతోటి ఎక్కువ సీట్లు గెలుచుకుందామనే ఉద్దేశంతోనే పొత్తు పెట్టుకున్నారు వాళ్ళు. మరి పొత్తు పెట్టుకున్నప్పుడు ఉపయోగం ఉండాలి కదా. అందుకని చెప్పి క్యాండిడేట్ విషయం గట్టిగా చెప్పుంటారు. చంద్రబాబు నాయుడు కూడా చెప్పుంటాడు. పైగా కాదనటానికి కూడా లేని విషయం కదా. ఓకే మేడం, థ్యాంక్ యూ.